ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కొత్త తెలంగాణ తల్లి విగ్రహాలు పెడతామన్నారు. మీరు కలెక్టర్ ఆఫీసులు కట్టించినప్పుడే కొన్ని విగ్రహాలు ఆల్రెడీ పెట్టారు. అవి తీసి కొత్తవి పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. లేకపోతే పక్కన పెడతారు. మీరు ఎంతటి పోరాటమైనా చేస్తాం. ఎందుకంటే సంగారెడ్డి కలెక్టరేట్లో ఆ జిల్లా మంత్రిగా 2015 సంవత్సరంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంగారెడ్డి కలెక్టరేట్లో నేనే పెట్టిన స్వయంగా. మరి ఇప్పుడు ఆ విగ్రహం తీస్తారా? అట్లా విగ్రహం తీసుకుంటూ పోతే మరి ఏ విగ్రహం మిగలదు. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మొత్తం మేము కూడా రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలు తీయాలి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు ఏదైనా విగ్రహాలు పెట్టుకుంటే పెట్టుకోండి, కానీ ఉన్న విగ్రహాలు తొలగిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఇవాళ అనేక వేలాది గ్రామాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు బీఆర్ఎస్ పెట్టింది. నా నియోజకవర్గంలో ఒక 60 గ్రామాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. ఎవరిని వచ్చి తీస్తావా నువ్వు? 60 గ్రామాల్లో విగ్రహాలు తీసి కొత్త విగ్రహాలు పెడతావా? నువ్వు ఇవాళ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి విగ్రహాలు మార్చుడు కాదు, ప్రజల జీవితాలు మార్చు.